ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో 20,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లోనే ద బెస్ట్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఒక మంచి పీసీని మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఈ కాంపోనెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి అందిస్తాను. అదేవిధంగా ఈ యొక్క పేర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఆన్లైన్లో కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తుందా, అదేవిధంగా ఆఫ్లైన్లో కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తుందా అనే కంప్లీట్ డీటెయిల్స్ని కూడా అందిస్తాను అనమాట. ఎవరైతే కంప్యూటర్ తీసుకోవాలనుకుంటారో అది కూడా తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ కంప్యూటర్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు గాయస్. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్, ముందుగా మనం కంప్యూటర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం కావాలి? కంప్యూటర్కి హార్ట్ ఏంటి? ప్రాసెసర్. సో మనం ఈ కంప్యూటర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నటువంటి ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఏఎండి వాళ్ళది కాదు, ఇంటెల్ వాళ్ళది యూజ్ చేస్తున్నమాట. ఇంటెల్లో కోర్ i5 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు 6th జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాను అంటే మనకి మెయిన్ ప్రైస్ కట్ చేయడానికి, అలాగే ఈ బడ్జెట్లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం నేను 6th జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాను. 7th జనరేషన్ కూడా ఉంది, బట్ 7th జనరేషన్లో మదర్ బోర్డ్స్ అనేటువంటి అంత బాగోలేదు అని అయితే మన కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది వస్తుందంట. సో దానికోసం నేను 6th జనరేషన్లో స్టిక్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అంటే మనకి 3,500 రూపాయల నుండి 4,000 వరకు దీని యొక్క ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది, డిపెండింగ్ ఆన్ కోర్ పెర్ఫార్మెన్స్. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ని 3 కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి జెబ్రానిక్స్, అలాగే జిగాబైట్, థర్డ్ వచ్చేటప్పటికి అరవెక్స్. ఈ 3 కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే జెబ్రానిక్ మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా అంటే లాంగ్ రన్లో ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి అనేది కస్టమర్స్ చెప్పడం జరుగుతుంది. అందు గురించి నేను ఈ పీసీ బిల్లో జెబ్రానిక్ అయితే యూజ్ చేస్తలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు జిగాబైట్ అండ్ అరవెక్స్. అయితే జిగాబైట్ అండ్ అరవెక్స్ రెండు కూడా మనకి ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. రెండిట్లో స్పెక్స్ మాత్రం చాలా ఈక్వల్గా ఉన్నాయి. మ్యాక్సిమం 99.9% రెండిట్లోనే ఒకటే. అయితే ఇక్కడ జెబ్రానిక్ అనేటప్పటికి మనందరికీ తెలిసినటువంటి బ్రాండ్. నెక్స్ట్ అరవెక్స్ అనేటువంటిది మనకు అంతగా తెలియనటువంటి బ్రాండ్. అయితే ఈ జెబ్రానిక్స్ గుడ్ విల్ యూజ్ చేసుకొని ప్రైజ్ అనేటువంటిది ఎక్కువ పెట్టడం జరిగింది. అరవెక్స్ అనేది మన ఎవరికి తెలియదు కాబట్టి సో ప్రైజ్ అనేటువంటి తక్కువ ఉంటుంది. మినహా మిగతా అంతా కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే నేనేం చేశానంటే అరవెక్స్ మదర్ బోర్డ్ అయితే తీసేసుకున్నాను. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి H110M మదర్ బోర్డ్ అన్నమాట ఇది. సో దీంట్లో ఉన్నటువంటి స్పెక్స్ అన్ని చూసినట్టయితే మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ DDR4 మెమొరీని అయితే యూజ్ చేయడం జరిగింది. DDR4 అంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీ. ఓకేనా. అయితే దీంట్లో మనకి అప్ టు 32 GB వరకు ర్యామ్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట. అంటే 2 స్లాట్లు ఉంటాయి. ఒక స్లాట్లో 16 GB, మరొక స్లాట్లో 16 GB అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా గైస్. అలాగే దీంట్లో అన్ని రకాల అంటే ప్రజెంట్ జనరేషన్ కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ అలాగే వైఫై ఫీచర్స్ అనేటువంటి ఈ బోర్డులో అయితే ఉండట్లేదు. సో ఇది ఒకటే మనం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోస్ అంతా కూడా మనకి అప్డేట్ అయ్యే వస్తున్నాయి అన్నమాట. సో మనం మళ్ళీ బయోస్ని అప్డేట్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు. బయోస్ అనేటువంటి అప్డేట్ అవుతాయి. వన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాక చెక్ చేసుకుంటే అప్డేట్ ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. ఇది మదర్ బోర్డు గురించి. అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 4,500 దాకా అయితే ఉంటుందన్నమాట. అంతకు మించి అయితే ఉండదు. సో ఇది దీని యొక్క ప్రైస్. సో ఈ లింక్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మన టెలిగ్రామ్ పేజ్లో ఉంటున్నాయి అన్నమాట. సో లింక్ అనేటువంటి ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యామ్. ఈ ర్యామ్ మనకి 2 టైప్స్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి 8GB ర్యామ్స్ ఉంటాయి, సెకండ్ వచ్చేటప్పటికి నార్మల్ ర్యామ్ ఉంటుంది. సో మీ బడ్జెట్ ఒక 500 రూపాయలు పెంచుకుంటాను అనుకుంటే 8GB ర్యామ్స్కి వెళ్ళిపోండి. లేదు బ్రదర్ మా బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఇంతే అనుకుంటే మాత్రం సో నార్మల్ ర్యామ్కి వచ్చండి. రెండిట్లో మీకు మేజర్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. జస్ట్ ఏంటి అంటే మనకి లైట్గా మిల్లీ సెకండ్స్ తేడాలో పెర్ఫార్మెన్స్ స్పీడ్ అనేటువంటి ఉంటుంది, అంత మించి ఏమీ కూడా లేదన్నమాట. ఓకేనా. సో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ర్యామ్ వచ్చేటప్పటికి జనరల్ ర్యామ్ ఇది మనకి అరవెక్స్ కంపెనీ వాళ్ళది. సో అంటే మదర్ బోర్డ్ కంపెనీదే అన్నమాట ఇదేని. అయితే ఇది మనకి DDR4 16 GB ర్యామ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. చాలామంది అంటారు బ్రో మనకి 2 స్లాట్లోని కూడా 8+8 16 యూజ్ చేస్తే పెర్ఫార్మెన్స్ అనేటువంటి పెరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, మరి అలా ఎందుకు యూజ్ చేస్తలేదు అని కామెంట్ సెక్షన్లో అడుగుతారేమో. దీనికి సమాధానం వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే ఉందో అదైతే రాంగ్ అన్నమాట. ఎందుకు రాంగ్ అని చెప్తున్నానంటే చూడండి, మనం 16 GB ర్యామ్ ఒక స్లాట్లో వేసుకున్నాం. సో ఇంకో స్లాట్ ఖాళీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలనుకుంటామో అప్పుడు ఆ ఖాళీగా ఉన్న స్లాట్లో మనకి
ఇంకో 16 GB ర్యామ్ తీసుకొచ్చి పెట్టుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ పాయింట్లో మనం థింక్ చేయాలి తప్ప 2 స్లాట్లు ఫిలప్ చేసేస్తేనే పెర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది అనుకోవడం అయితే అపోహని నేను కొట్టిపాడేస్తాను. సో ఇది మాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం కావాలి మనకి స్టోరేజ్. సో స్టోరేజ్ వచ్చినప్పుడు మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట. SSD ఉంటుంది, అలాగే మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది. సో మనందరం కూడా ఎక్కువగా గేమింగ్స్ అలాగే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళం కాబట్టి మనందరం ఖచ్చితంగా ప్రిఫర్ చేయవలసింది SSD, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి SSD వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్రాన్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇది మనకి 5 years వారంటీ వస్తుంది. ఇది 512 GB తీసుకున్నాను, ఎందుకంటే నా బిల్డ్కి 512 GB సరిపోతుంది అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇది మనకి అప్రాక్సిమేట్లీ దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అంటే మనకి 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదు అన్నమాట, ఈ లోపే ఉంటుంది. ఓకేనా, దీని గురించి అయితే లేదు మేము హార్డ్ డిస్కే తీసుకుంటాం బ్రదర్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెస్ట్రన్ డిజిటల్కి అయితే వెళ్ళిపోండి, లేకపోతే బ్రాండెడ్ ఉంటాయి మరి టోషిబా, డెల్ ఇవి ఉంటాయి, అవి అయితే తీసుకోండి. ఇంకా అవేమీ దొరకని సందర్భంలో మాత్రమే సిగెట్ అయితే తీసుకోండి. సిగెట్ కూడా మీరు హార్డ్ డిస్క్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మీకు ఉంటుంది అన్నమాట, పేరు కింద ఉంటుంది CCTV ఫుటేజెస్ ఫర్ అని అయితే ఉంటుంది అన్నమాట. అటువంటి సెలెక్ట్ చేసుకోకండి, ఓన్లీ ఫర్ కంప్యూటర్స్ అని ఉంటాయి, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మనకి రియాక్ట్ అవ్వాలి. CCTV అనేటువంటి అంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే అవ్వమాట. సో సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఫర్ కంప్యూటర్ యూజ్ అని ఉంటుంది, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. హార్డ్ డిస్క్లో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే SSD సెలెక్ట్ చేసుకోండి, హార్డ్ డిస్క్ అయితే వద్దు. సో ఇక్కడికి నార్మల్గా అయ్యిందన్నమాట. సో మనకు గ్రాఫిక్ కార్డు కూడా కావాలి కదా, సో గ్రాఫిక్ కార్డు కూడా మనం పర్చేస్ చేద్దాం. ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పుడు మనకి అరేవిక్స్ కంపెనీ వాళ్ళదే గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటున్నాను. సో దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి GT610. సో దీని యొక్క మోడల్ నెంబర్ నేను తీసుకున్నది వచ్చేటప్పటికి 2 GB DDR3 గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పుడు నాకు అప్రాక్సిమేట్లీ 4,000 రూపాయలు అయితే పడింది. మీ అందరూ డౌట్ వచ్చి ఉంటుంది కదా ఏంటి అరేవిక్స్నే ప్రమోట్ చేస్తున్నాడు అని. సో గైస్ ఇక్కడ చూడండి, మనకి నేను ఏదైనా సరే ఒక పీసీని బిల్డ్ చేస్తానంటే మ్యాక్సిమం అంతా కూడా ఒకే బ్రాండ్లో ఉండేలా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి సింక్రనైజ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అప్పుడే. సో మినిమం మనకి అప్ టు 5 to 10% అనేది పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది సేమ్ బ్రాండ్ అయితే, ఎందుకంటే అందులో కోడింగ్ లెవెల్ అనేటువంటి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట సింక్రనైజ్ అనేటువంటిది. సో దానికోసం నేను మ్యాక్సిమం ఇలాగే సెలెక్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని కూడా నేను ఇలాగే సెలెక్ట్ చేసుకోమని సజెషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా గైస్, సో ఇది మాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి SMPS వచ్చేటప్పటికి ANT eSport కంపెనీ తీసుకోవడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి VS700L అన్నమాట. సో ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకున్నా, మనకి జేబ్రానిక్స్ ఉంది, ల్యాబ్ కేర్ ఉంది, అలాగే మనకి ఇంటెక్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి కదా. ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే మనం ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ టైంలో మనకి ఏదైతే పవర్ ఉందో పవర్ అనేటువంటిది సమ్ టైమ్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు అవి లిమిటెడ్ పవర్ ఉండడం వల్ల సరిగ్గా ఇవ్వలేకపోతాయి. సో మన బోర్డ్ అనేటువంటిది వీక్ అయితే అయిపోతుంది అన్నమాట. మిగతా పెరిఫెరల్స్ కూడా చాలా వీక్ అయిపోతాయి లాంగ్ రన్లో. సో అందుకోసమే హై వోల్టేజ్ హై పెర్ఫార్మెన్స్ అవ్వగలిగినటువంటి SMPSలో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మనకి 2,000 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాబిన్. ఈ క్యాబిన్ మనకి చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. దీనికోసం నేను 2 RGB ఫ్యాన్లు, ఇంకా కావాలనుకుంటే ఇంకో 2 RGB ఫ్యాన్లు ఇంక్లూడ్ చేసుకునేటువంటి ఒక మంచి క్యాబిన్ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ క్యాబిన్ కంపెనీ వచ్చేటప్పటికి జేబ్రానిక్స్ నుండి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జేబ్రానిక్స్లో క్యాబిన్స్ అని మన బడ్జెట్లో ద బెస్ట్ డిజైనింగ్ అయితే రావడం జరుగుతున్నాయి కాబట్టి. అయితే నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాబిన్ మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి జీబ్ ODI అనమాట. సో ఈ యొక్క క్యాబిన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాబిన్ మనకి చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ పెరిఫెరల్స్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది, మన టెలిగ్రామ్ పేజ్. సో అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ లింక్స్ అనేటువంటి అన్నీ ఓపెన్ అవుతాయి, ఇంక్లూడింగ్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా ఒక పీస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైంది కదా ఈ పెరిఫెరల్స్ గురించి. అయితే ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేయాలా, ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలా, ఎక్కడ పర్చేస్ చేస్తామని ప్రైజ్ అనేటువంటిది తక్కువ వస్తుంది మనకి అనేది అయితే చూద్దాం గైస్. సో నేను దీనికోసం ఏం చేస్తానంటే నేను ఇలా అనుకున్నాను, నాకు ఈ కాంపోనెంట్స్తో ఒక పీసీ బిల్డ్ చేయాలి అనుకొని దీనికి సంబంధించినంతా కూడా నేను ఆన్లైన్లో మోడల్ నెంబర్స్తో సహా నేనైతే అన్నీ కూడా కొటేషన్ అనేటువంటి రాసుకొని ఇవే మోడల్ నెంబర్ కల కాంపోనెంట్స్ కోసం నేను ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్తే నాకు వాళ్ళు కొటేషన్స్ అనేటువంటి ఇచ్చారు. నేను దానికోసం 4 షాపులకి అయితే వెళ్ళాను అనమాట, 4 కూడా మంచి స్టోర్స్కి. సో 4గిట్లకి వెళ్ళేప్పుడు వాళ్ళకి కొటేషన్ అనేటువంటిది ఇచ్చారన్నమాట. సో నేను ఈ 2 కొటేషన్స్ని పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటే నాకు ఆఫ్లైన్లోనేమో మొత్తం ఈ పీసీకి 19,500 రూపాయలు అయితే అయింది. ఇంక్లూడింగ్ ఓఎస్ అంతా కూడా వాళ్ళే ఫిట్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు. సో 19,500 రూపాయలు అయితే అయింది. అదే మనకి ఆన్లైన్లో మనం కనుక బుక్ చేసుకుంటే, సో అన్ని విడివిడిగానే వస్తాయి పార్ట్స్ అన్ని. సో బుక్ చేసుకున్నందుకు మనకి 24,000 రూపాయలు అయితే అయ్యింది అన్నమాట.
సో చూసారు ఎంత తేడా ఉందో ఆన్లైన్కి ఆఫ్లైన్కి. సో అప్పుడు నేనేం చేశానంటే ఈ కాంపోనెంట్స్ మీకు చూపిస్తున్నాను కదా, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో తీసేసుకున్నాను. ఆఫ్లైన్లో తీసేసుకొని నేను మీకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ కూడా కలిపి నేను ఒక పీసీ అయితే బిల్డ్ చేస్తాను. బిల్డ్ చేసి దాన్ని మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే. సో కంప్లీట్గా హార్డ్వేర్ నాలెడ్జ్ అనేటువంటిది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఓకేనా, ఇది మాట కంప్లీట్గా మనకి 20,000 రూపాయల బడ్జెట్లో ద బెస్ట్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం ఒక మంచి పీసీ. సో ఓకేనా, ఇది వీడియో. సో మన నెక్స్ట్ వీడియో కూడా ఏంటో తెలియాలి కదా మీకు. సో నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఏంటి అంటే టట్టటాయ్ ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ని టియర్ డౌన్ చేసి ఇందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ మనకి ఏ విధంగా పనిచేస్తుంది, ఇన్ కేస్ ఏదైనా ఒక పార్ట్ పోతే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అలాగే ఆ పార్ట్ మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి లేదా రిప్లేస్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఆ వీడియోలో అందించబోతున్నాను. ఆ వీడియో కొంచెం పెద్దగా ఉన్నా సరే మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా అయితే ఉండబోతుందన్నమాట. సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే బెల్ సింబల్ నోటిఫికేషన్ అనేటువంటి మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంతవరకు ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ లైక్ చేస్తేనే ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని మోటివేషన్ నాకైతే వస్తుంది అనమాట. సో ఓకేనా, సో ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.